కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్లు ఈ సినిమాను దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. డీసెంట్ టాక్, పాజిటివ్ రివ్యూలతో దేవరకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తొలి 2 రోజుల్లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించిన దేవర ఆదివారంతో ముగిసిన తొలి వీకెండ్కు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి పరిశీలిస్తే, జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవరకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 44 కోట్ల రూపాయలు, సీడెడ్లో 22 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 46.55 కోట్ల రూపాయలు కలిపి మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 112.55 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగింది. అలాగే కర్ణాటకలో 16 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్లో 27 కోట్ల రూపాయలు, ఇండియా బయట 20 కోట్ల రూపాయలు కలుపుకొని మొత్తంగా 182.55 కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగింది. అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది దేవర. తెలుగులో 82.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 61.65 కోట్ల రూపాయల షేర్నైతే అందుకుంది తెలుగులో. తమిళంలో 1.05 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.40 కోట్ల రూపాయలు, కేరళలో 25 లక్షల రూపాయలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.55 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 24.70 కోట్ల రూపాయలు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 98.60 కోట్ల రూపాయల షేర్ను, 172 కోట్ల రూపాయల గ్రాస్ని దేవర అయితే కొల్లగొట్టింది. ఇక రెండో రోజు కూడా దేవర బాగానే హోల్డ్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయలు, మిగిలిన ప్రాంతాల్లో 10 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. మొత్తంగా 110 కోట్ల రూపాయల షేర్తో పాటు ఇప్పటి వరకు 220 కోట్ల రూపాయల గ్రాస్ను దేవర అందుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే చిత్ర నిర్మాణ సంస్థలు రెండో రోజు దేవర సాధించిన కలెక్షన్స్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా దేవర 243 కోట్ల రూపాయల పైగా గ్రాస్ కలెక్షన్ సాధించినట్టు ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటించారు మేకర్స్. ఇక మూడో రోజు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 27.65 కోట్ల రూపాయల నిఖర వసూళ్లను సాధించినట్లుగా తెలుస్తుంది. హిందీలో 11 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 35 లక్షల రూపాయలు, తమిళనాడులో 1.05 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 లక్షల రూపాయలు కలెక్షన్స్ కలుపుకొని ఇండియా వైడ్గా 40.34 కోట్ల రూపాయల నిఖర వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఓవర్సీస్లో 7 కోట్ల రూపాయల పైగా వసూలు సాధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా దేవర మూడో రోజు వరల్డ్ వైడ్గా 48 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. తద్వారా ఎన్టీఆర్ మూవీ 3 రోజుల్లో 266 కోట్ల రూపాయల పైగా వసూళ్లు సాధించి 300 కోట్ల రూపాయల దిశగా అడుగులైతే వేస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ఎండ్. ఓకే దెన్ సీ యూ, బై.